ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని శాంతినగర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ శాంతికుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందన్నారు. బాధ్యతతో డ్రైవింగ్ చేస్తూ ఉంటే తమ ప్రాణంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క భద్రతకు వాహనదారులు తోడ్పడాలన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రమాద నివారణకు అందరూ బాధ్యతతో వ్యవహరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడరాదని సూచించారు. శాంతినగర్ నుండి ర్యాలీ సిఆర్ రెడ్డి కాలేజ్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్వరూపరాణి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో హోండా షోరూమ్ అధినేత సోమశేఖర్, సిఐ ఆర్ శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ధరించకపోవడం వల్ల కూడా చాలా మరణాలు సంభవించడం జరుగుతుంది. అందుకోసమే ఈ హెల్మెట్ అవగాహన సందర్భంగా ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరిస్తే వాళ్ళ మరణం అనేది సాధ్యమైనంత వరకు మనము తప్పించుకోవచ్చు. ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతోటి మనము బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. మనం ఏదో సెల్ ఫోన్కు దానికి కనుక ఏదో బ్రేక్ మనం ఏదో గిరిలా వేసుకున్నట్టు అది ఏదో మనము ₹1000 పెట్టి మనం దానికి సేఫ్ గార్డ్ వేసేటప్పుడు మన ప్రాణాలకి సంబంధించిన హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది ఏమిటో అర్థం కాదు. అలాగే కొంతమంది కొద్దిగా అపోహలో ఉంటున్నారు, ఏదో టౌన్లో హెల్మెట్ పెట్టుకునే అవసరం లేదు, ఓన్లీ హైవేలోనే మాత్రం వెళ్ళేటప్పుడే హెల్మెట్ ధరించాలి. ఒకవేళ టౌన్లోనే హెల్మెట్ ధరించుకోకుండా పోతే పోలీసులు ఫైన్ విధించడానికి అధికారం లేదు. ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అందరికీ ఇప్పుడు పోలీసుల కోసమో లేకపోతే మాసోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరు జిల్లాలో రవాణా మరియు పోలీసు శాఖల సమన్వయంతో టూ వీలర్స్ యొక్క హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2030 సంవత్సరం నాటికి 50% తగ్గించడము. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారము మన భారతదేశంలో 2021వ సంవత్సరంలో సుమారుగా 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా 1,52,000 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే 3,84,000 మంది గాయాల పాలవ్వడం జరిగింది. అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా గత సంవత్సరము 636 రోడ్డు ప్రమాదాలు